వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఏదైతే కొత్త పెన్షన్లు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే నెల నుంచి వీరికి రూ. 4,000 ప్లస్ ఇటువంటి వారందరికీ రూ. 6,000 కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీ కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు చాలామంది ఈ 2025 నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని చాలా వరకు మీడియా వార్తలలో రావడం అయితే జరిగింది. కానీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా మళ్ళీ ఇప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులను వాయిదా వేస్తూ రావడం అయితే జరిగింది. ఇక తాజాగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ప్రకారం మనకి ఏదైతే జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అని అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది దీనిపైన. ఇక దీనిపైనే తాజాగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. కీలకమైన విషయాలు వెల్లడించడం అయితే జరిగింది వీటిపైన. ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసినటువంటి వారికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈ జూలై నెల పెన్షన్లు అనేది ఆగస్ట్ నెల చివరి వారం నుంచి అవి ఇచ్చేటువంటి పెన్షన్లు కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా తెలుసుకుందాము. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహిళలకు సంబంధించిన ప్రతి మహిళకి రూ. 2,500 నిధులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ కాబోతున్నాయో ఈ వీడియోలో మనం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు ఆ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు కోసం సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖను ఈ డబ్బులను అరేంజ్ చేయాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక కొత్తగా తెచ్చిన రూల్ ఏదైతే ఉందో సర్ఫ్ అనేది మన ఫేషియల్ రికగ్నిషన్తో ఎవరికైతే వేలిముద్రలతో పెన్షన్ డబ్బులు తీసుకురాదో వారికి వారి ముఖ చిత్రాలను తీస్తూ ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది పోయిన నెలలో మనకి. అదేవిధంగా ఇక ప్రతి నెలనైతే ఆ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తారు. ఇటు ప్రతి మహిళ ఖాతాలలో 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఎట్టకేలకు ఈ రూ. 2,500 నిధులను పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటుగా కొత్త పెన్షన్లు రూ. 4,010 ప్లస్ రూ. 6,010 కొత్త పెన్షన్ డబ్బులను కూడా మనకి ఎట్టకేలకు ఈ రెండు కొత్త పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక దీనిపైన ప్రాథమికంగా వచ్చిన అప్డేట్ ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నుంచి కొంతమంది లబ్ధిదారుల పూర్తి ఖాతాను అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందంట. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు కాకుండా ఎవరైతే ఉన్నారో వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీతో పాటుగా వారి పెన్షన్ డబ్బులు పూర్తిగా రద్దు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులకు ఫుల్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. మనకైతే సిగ్నల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక వారి పూర్తి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది రద్దు చేసిన తర్వాత మనకి దాదాపు సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని, దాంతోపాటుగా మహిళలకు కూడా ఆ డబ్బులు పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ జూలై నెల పెన్షన్లు ఆగస్ట్ నెల చివరి వారం నుంచి పాత పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి రూ. 2,010 ప్లస్ రూ. 4,010 పెన్షన్ డబ్బులు. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.